వెల్కమ్ టు నితీష్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 స్పూన్ల శనగపిండిని లో ఫ్లేమ్లో దోరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో 1/2 స్పూన్ పసుపు, చిటికెడు బ్లాక్ సాల్ట్, కొద్దిగా కసూరి మేతి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పెరుగు, ఒక చిన్న గ్లాసుడు పాలు వేసి ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత 1 స్పూన్ కారం వేసి నురగొచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని కలిపి పెట్టుకున్న పిండిలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు వేరొక కడాయిలో 1 స్పూన్ బటర్, 1 స్పూన్ నెయ్యి వేసి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేయాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత 1 ఇంచ్ అల్లం పీసెస్ని కట్ చేసి అందులో వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత టమాటా పీసెస్ని, క్యాప్సికమ్ పీసెస్ని వేసి వేయించుకోవాలి. టమాటో క్యాప్సికమ్ పీసెస్ని మూత పెట్టి మగ్గించిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించాలి. టొమాటో క్యాప్సికమ్ పీసెస్ కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ చూసి వేసుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక చిన్న టీ గ్లాసుడు వేడి నీళ్ళు పోసుకొని కలిపి మూత పెట్టాలి. కర్రీ పూర్తిగా మగ్గితే ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని చేత్తో చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఆ పన్నీర్ పీసెస్ని కర్రీలో వేసి కలపాలి. పన్నీర్ వేసిన 5 మినిట్స్కి కర్రీలో కలిసిపోయి కర్రీ పూర్తిగా మగ్గిపోతుంది. తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది.